హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటలు గుర్తొస్తాయి కదా. వాటిల్లో ముఖ్యమైనవి మొదటగా గుర్తొచ్చేది మురుకులు. ఈరోజు మనం చేయబోయేది పల్లీలతో మురుకులు. ఇవి తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి, అలానే బాగా గుల్లగా వస్తాయి. బిగినర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. పక్కా కొలతలతో అలానే చిన్న చిన్న టిప్స్తో షేర్ చేశాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. మురుకుల కోసం నేను ఇక్కడ 1 కప్పు పల్లీలను తీసుకున్నాను. ఇవి లైట్గా వేయించుకున్నాను. వేయించుకోకుండా కూడా తీసుకోవచ్చు. మీకు ఇష్టమైతే పొట్టు తీసేసుకోవచ్చు, లేదన్నా అలానే ఉంచుకొని కూడా చేసుకోవచ్చు. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలానే వీటితో పాటు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు కారం వచ్చేసి మనము చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మరి మనము పిండి కలిపేటప్పుడు ఒకవేళ మనకి తక్కువ అనిపిస్తే అప్పుడు కలుపుకోవచ్చు. ఇలాంటి పిండి వంటలు చేసినప్పుడు ఉప్పు ఎప్పుడు చూసుకొని కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఒకవేళ అవసరం అనుకుంటే తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలి. ఇలా మురుకులు ఇవి చేసినప్పుడు మనం ఇలా పెద్ద ప్లేట్ తీసుకున్నామంటే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలానే కిచెన్లో కూడా అంత మెస్సీ అవ్వదు. ఇప్పుడు ఇందులోకి మనము పౌడర్ చేసుకున్న ఈ పల్లీల పౌడర్ని వేసుకోవాలి. పల్లీలు మనం ఇక్కడ 1 కప్ తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 5 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. 1 కప్పు పల్లీలు, అదే కప్పుతో 5 కప్పుల బియ్యపిండి. ఇది కరెక్ట్ కొలత అండి. చక్కగా వస్తాయి. బిగినర్స్ కూడా ఈ కొలతల్ని కనుక ఫాలో అయ్యి చేశారంటే చాలా ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు ఈ పల్లీల పొడి అలానే బియ్యపిండి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ఒకసారి ఉప్పు కారము చెక్ చేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు మరీ ఉప్పగా తగిలేటట్లు వేసుకోకూడదు. ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేశాక మనకి ఉప్పు బాగా తెలుస్తుంది కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యపిండి మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని వాటర్తో కలుపుకోవాలి. మొత్తం పిండిని ఒకేసారి కలుపుకోకూడదు. ఒకేసారి కలుపుకుంటే అది డ్రై అయిపోతుంది. దానివల్ల వాటర్ ఎక్కువగా పీల్చుకొని నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది. కాబట్టి కొద్దిగా కలుపుకుంటూ మనము మురుకులు చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. దీనికి ఎక్కువ వాటర్ కూడా పట్టదు. నాకు ఈ పిండి మొత్తానికి 1 గ్లాస్ వాటర్ మాత్రమే పట్టాయి. ఇలా కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా మరీ లూజ్గా లేకుండా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్లు బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు మురుకులు చేయటానికి నేను ఇది యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది కాకుండా వేరేది కనుక ఉంటే అదైనా యూస్ చేయొచ్చు. మీ ఇంట్లో ఏది ఉంటే దాన్ని తీసుకొని మనం మురుకులు చేసుకోవాలి. ముందుగా దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి లోపల. చూడండి, మురుకులు చేయటానికి ఇదైనా యూస్ చేయొచ్చు, లేదంటే ఇది కూడా యూస్ చేయొచ్చు. నేను ఇప్పుడు దీన్ని ఉంచి మురుకులు చేస్తున్నాను. దీన్ని ఇలా క్లోజ్ చేసుకొని మనము తడిపి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని ఇందులోకి పెట్టుకోవాలి. తగినంత చూసుకొని బాగా టైట్గా ఉండేటట్లు పెట్టుకోవాలి. తర్వాత మూతని క్లోజ్ చేసుకొని ఇప్పుడు మురుకులు వేసుకోవాలి. బిగినర్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఆయిల్లోకి డైరెక్ట్గా వేయకండి. ఇలా ఒక క్లాత్ని బాగా తడిపి నీళ్ళు మొత్తం పిండేసి ఇలా మురుకుల్ని క్లాత్ పైన వేసుకొని తర్వాత ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకోండి. బిగినర్సే కాదు, మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్ కూడా ఇది చాలా బాగుంటుంది. ఇలా క్లాత్ పైన వేసుకున్నాక వాటిని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ బాగా వేడిగా ఉండాలి. మనము మురుకులు వేయగానే పూర్తిగా సిమ్లో ఉంచేసి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా వేగుతాయి, ఎక్కువ టైం టేకింగ్ అయితే తీసుకోవు. చూడండి, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనము తీసేసుకోవాలి. మరి ఎక్కువసేపు కాలనివ్వకూడదు. ఈ కలర్ వచ్చాక మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇలానే ఇంకా మిగతా మురుకులన్నీ చేసేసుకోవాలి. ఈ షేప్లోనే కాదు, మీకు ఇష్టమైతే స్టార్ షేప్లో కూడా చేసుకోవచ్చు.
చాలా సింపుల్ కదా, పల్లీలతో మురుకులు చేసుకోవటము. ఇంట్లో బియ్యపిండి రెడీగా ఉందంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. మనము ఇందులోకి వేడి నూనె కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ ఏది కూడా యూస్ చేయలేదు. అయినా కూడా క్రిస్పీగా తక్కువ ఆయిల్ పీల్చుకొని ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ పండగకి తప్పకుండా మీ ఇంట్లో వారికి అందరికీ చేసి పెట్టండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మరొక్కసారి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.